ఈరోజు నువ్వు భయపడుతున్నావంటే, ఈరోజు నువ్వు దిగులు పడుతున్నావంటే, నా భవిష్యత్తు ఏంటి ప్రభు నాకు అర్థం కావట్లేదు, ఎప్పుడు కూడా ఫెయిల్యూర్, ఎప్పుడు కూడా విఫలమైపోతున్నాను, ఎప్పుడు కూడా ఓటమైపోతున్నాను, బిజినెస్లో ముందుకెళ్ళలేకపోతున్నాను, జాబులో ముందుకెళ్ళలేకపోతున్నాను, చదువులో ముందుకెళ్ళలేకపోతున్నాను, ప్రభువా ఎక్కడో నేను ఓడిపోతున్నాను, ఎప్పుడు కూడా నా ఇంట్లో అసమాధానమే అని అనుకుంటున్నావా? అంటే నీ చెయ్య ఆయన చేతిలో లేదన్నమాట. నీ చెయ్య ఆయన చేతిలో ఉంటే నువ్వు కదల్చబడరు. నీ చెయ్యిని ఆయన చేతికి అప్పగించుకోవాలి. నీ చెయ్య చాలా చిన్నది, ఇది వట్టిది, ఇది ఎలాంటిదంటే ఖాళీ చెయ్య. మన చెయ్య, ఆయన చెయ్య సమృద్ధమైన చెయ్య. నీ చెయ్యిని ఎప్పుడైతే